క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా తనను నియమించినందుకు ఆ పార్టీ అధిష్టానంకు మల్లు రవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ సంస్థకైనా భావాజాలం ప్రకారం పనిచేయాలని, పార్టీని క్రమశిక్షణగా నడపాలని తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ గా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాబట్టే 100 ఏళ్లకు పైగా పార్టీ ఉందని తెలిపారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఆర్గనైజేషన్కైనా ఒక ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీ మీద పనిచేస్తేనే ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా 4 కాలాల పాటు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులరిజం, సోషలిజం, ఇంక్లూజివ్ గ్రోత్, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కోసం పనిచేసే ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీది. ఈ ఐడియాలజీని అనుసరించడం వల్లనే 100 సంవత్సరాలు దాటి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కొనసాగుతుంది. ఏ ఐడియాలజీ కొనసాగాలన్నా ఆ ఐడియాలజీకి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏ ఐడియాలజీ కూడా మరి పనిచేయటం జరుగుతుంది. ఆ పని వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది.